పునఃప్రతిష్టకు తరలి రండి అంటూ అమరావతి రైతులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతోందని, రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సీఎం అన్నారు. రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, ఎప్పటికీ రైతుల మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం పనుల్లో భాగస్వాములు కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మే 2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభం, రైతుల సాధక బాధకాలపై వారితో చర్చించారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి ఆహ్వానంతో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతి దేవతల రాజధాని 2014లో రాజధాని ప్రకటన తర్వాత రైతులు భూములు ఇవ్వకుండా ఉండేందుకు వైసీపీ నేతలు అపోహలు సృష్టించి రెచ్చగొట్టారు. అయినా మాపై నమ్మకంతో రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. రాష్ట్రం కోసం మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో కొత్త నగర నిర్మాణానికి భూములు ఇచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని కొనసాగిస్తామని చెప్పి తర్వాత 3 రాజధానులు, శ్మశానం, ఎడారి అని మాట్లాడారు. 5 ఏళ్ల మీ పోరాటం స్థలబలం కారణంగానే అమరావతిని ఏమీ చేయలేకపోయారు. దేవతల రాజధాని కాబట్టే కదిలించలేకపోయారు. మే 2న రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి ఇంటి నుంచి సభకు ప్రజలు తరలి రావాలి. మే 2 తర్వాత రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది. రైతులకు కేటాయించిన ప్లాట్లు కూడా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఎయిర్పోర్ట్, స్టేడియం నిర్మాణంతో పెరగనున్న భూముల విలువ. రైతులతో సమావేశంలో రాజధాని అవసరాలకు అదనంగా భూసేకరణ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయంలో రైతుల అపోహలను సీఎం నివృత్తి చేశారు. గతంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ జరిగినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ ముందు చూపుతో సేకరించబట్టే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. దీంతో అక్కడ చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది. అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరమవుతుంది. వీటి అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం అన్నారు. కృష్ణానదిపై మరో 3-4 వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్ద ఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురి కావద్దు. నాకు రైతులకు మధ్య దూరం ఉండదు. మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదని సీఎం అన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా, శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. అంతేకాకుండా రాజధాని పరిధిలోని గ్రామ కంటాల్లో ప్రస్తుత నివాసం ఉంటూ పట్టా లేని వారికి పట్టాలు ఇవ్వాలని కోరగా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.